వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు. సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన మంత్రి కోనం. ఎన్నికల సమయంలో రైతులు గుర్తొచ్చి ముసలి కన్నీరు కారుస్తున్నారంటూ ప్రతిపక్షాలపై విమర్శ. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ గెలిపించుకున్నాం. గౌరీపుర డివిజన్ బీఆర్ఎస్ సీనియర్ పోరోజు సంతోష్ కుమార్ ధీమా. పాతబస్తీ లాల్ దర్వాజా మహంకాళి టెంపుల్లో ప్రత్యేక పూజలు. మళ్లీ తెరపైకి వచ్చిన ఆగ్రా స్ట్రీట్ పంచాయతీ. కబ్జాదారుడికి ఒత్తాసు పలుకుతున్న పోలీసులు. ప్రాణహాని ఉంది, సీఎంను సంప్రదించమని కోరుతున్న ఆగ్రా స్ట్రీట్ ఓనర్. కాకినాడ ధర్మవరంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు చేరు అనుభవం. దళితవాడలో అడుగు పెట్టదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానిక దళితులు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 5 సంవత్సరాలు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా పట్టించుకోండి బండి సంజయ్కి ఇప్పుడు రైతులు గుర్తొచ్చి దీక్షలు చేస్తున్నాడని, ఈ దీక్ష ఢిల్లీ వెళ్లి నరేంద్ర మోడీ దగ్గర చేసి రాష్ట్రంలో వర్షాలు లేవు, కరువు వచ్చింది, ఆదుకోవాలని కేంద్రాన్ని బండి సంజయ్ అడగాలన్నారు. రైతుల దగ్గర బీజేపీ బీఆర్ఎస్ ముసలి కన్నీరు కారుస్తుందని, ధర్నాల దీక్షల పేరుతో రాజకీయం మానుకోవాలని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలను ఇంటింటా ప్రజలకు వివరించి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల మద్దతుతో విజయం సాధిస్తామని గౌరీపుర డివిజన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పోరోజు సంతోష్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ నియమితులైన సందర్భంగా పాతబస్తీలోని లాల్ దర్వాజా శ్రీ మహంకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మణికొండ విజయ్ కుమార్, యశ్వంత్ కుమార్, నాగరాజ్, రాధాకృష్ణ, శైలజ గౌడ్, శారదా తిరుపతి, శివకుమార్, ఎస్పీ క్రాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. सह कुटुंबस्यां क्षेमस्थैर्यधैर्यविजयवीर्यवयायु आरोग्य ऐश्वर्यः యూషే పై మొత్తం గ్రూప్ ఫోటో దిగుతాం. గ్రూప్ అక్కడ నుంచి సార్ గ్రూప్ ఫోటో తీసుకుంటాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి మాకు న్యాయం చేయండి అంటూ కోరుతోంది ఆగ్రా స్వీట్స్ యాజమాని కుమార్తె అనావిక ఘోష్. మా దుకాణంలోకి మేము వెళ్తే తీసుకొని దొంగతనం చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ రాజీవ్ నగర్ బ్రాంచ్లో కూడా గుండాస్ని తెచ్చి షట్టర్ లాక్ చేసి వెళ్ళిపోయారు. మొత్తం ఇది చేశారు. కంప్లైంట్ ఇచ్చాం, అయినా కంప్లైంట్ తీసుకోవట్లేదు. 20-25 డేస్ తిరిగిన తర్వాత ఏసీపీ డీసీపీ సార్తో కలిసిన తర్వాత కూడా తీసుకోవట్లేదు. డిలే ఎందుకు అవుతుంది? తర్వాత మళ్ళీ మొన్న వచ్చి మళ్ళీ రౌడిజం చేశారు. మా మమ్మీ షాప్ ఓపెన్ చేసే దానికి వచ్చింది. గుండాస్ వచ్చి తాళం లాక్కున్నారు. తర్వాత వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు, వాళ్ళని పట్టుకున్నారు. కొత్త ఎఫ్ఐఆర్ మళ్ళీ అయింది. 3 ఎఫ్ఐఆర్స్ అయింది. మళ్ళీ కూడా వాళ్ళు యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు వాళ్ళ పైన? ఇది యూసుఫ్ కూడా ఆగ్రా స్వీట్స్, ఇంకా రాజీవ్ నగర్ ఆగ్రా స్వీట్స్, ఈ 2 షాప్లో వాళ్ళు అటాక్ చేశారు. బోరాబండ, సనత్ నగర్, మధురా నగర్ పోలీస్ స్టేషన్లో 3 ఎఫ్ఐఆర్స్ అయింది వాళ్ళ పైన. అయినా వాళ్ళు మంచిగా తిరుగుతున్నారు. వాళ్ళ పైన ఏం యాక్షన్ తీసుకోవట్లేదు.
మాకు ఊరికి వెళ్ళిపోమంటున్నారు. ఈ మొత్తం బిజినెస్ వాళ్ళది. మా నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళు ఇది మొత్తం చీటింగ్ చేశారు. మేము ఊర్లో ఉండేటప్పుడు మా ఇంట్లో వచ్చి దొంగతనం చేశారు. మొత్తం ప్రూఫ్స్ మొత్తం తీసుకెళ్ళిపోయారు. ప్రాణహాని ఉంది. ప్లీజ్ మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి. మాకు సేఫ్టీ కోసం ఏమైనా చేయండి ప్లీజ్. సీఎం సార్ రేవంత్ రెడ్డి సార్తో మాకు రిక్వెస్ట్ ఉంది. ప్లీజ్ దీంట్లో చూడండి, యాక్షన్ తీసుకోండి ప్లీజ్. కొట్టలేదు. మాకు ఊరికి వెళ్ళిపోమంటున్నారు. ఈ మొత్తం బిజినెస్ వాళ్ళది. మా నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళు ఇది మొత్తం చీటింగ్ చేశారు. మేము ఊర్లో ఉండేటప్పుడు మా ఇంట్లో వచ్చి దొంగతనం చేశారు. మొత్తం ప్రూఫ్స్ మొత్తం తీసుకెళ్ళిపోయారు. ప్రాణహాని ఉంది. ప్లీజ్ మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి. మాకు సేఫ్టీ కోసం ఏమైనా చేయండి ప్లీజ్. సీఎం సార్ రేవంత్ రెడ్డి సార్తో మాకు రిక్వెస్ట్ ఉంది. ప్లీజ్ దీంట్లో చూడండి, యాక్షన్ తీసుకోండి ప్లీజ్. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతిపాడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వరుపుల సుబ్బారావుకు మద్దతుగా ఎమ్మెల్సీ అనంతబాబు కొద్ది రోజులుగా ప్రచారం చేస్తున్నారు. సోమవారం రాత్రి పత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో వారు పర్యటించగా స్థానిక దళితులు అడ్డుకున్నారు. దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన నువ్వు ఇప్పుడు ఓట్ల కోసం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడానికి వస్తావా? మా దళిత వాళ్లలోకి అడుగు పెట్టొద్దంటూ అనంతబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రచారంలో అనంతబాబుతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సుబ్బారావు, కాకినాడ లోక్సభ అభ్యర్థి సునీల్ పాల్గొన్నారు. ఎవరన్నా సరే అంబేద్కర్ దండ వేసే హక్కు లేదు. ఒక దళితులు చెప్పి ఇంటి ముందు మేనేజ్మెంట్ తీసుకొచ్చి పేటలో తిప్పులేదు. మీరు ఎలా ఒక దళితులు అంటే ఎవరికి ఏదో కోడికి లెక్కలేదు. దళితులు చెప్పి అనంతబాబు, దళితులు చెప్పి దూడు దళితులు చెప్పిన ఖమ్మం జిల్లా న్యాయస్థానం బార్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడడంతో బార్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల్లో ప్యానెల్ నెంబర్ 2 అభ్యర్థి నేరెల శ్రీనివాస్ భారీ మెజారిటీతో గెలుపొందారు. తన సమీప అభ్యర్థి కందిపోయిన నాగేశ్వరరావుపై 352 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా బీజేపీ ఖమ్మం ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు కోర్టుకు చేరుకొని నేరెల శ్రీనివాసరావుకి శుభాకాంక్షలు తెలిపారు. మొత్తం 946 ఓట్లు కాగా అందులో 757 ఓట్లు పోలయ్యాయి. వాటిలో 7 చెల్లకపోగా నేరెల శ్రీనివాస్ కు 522 ఓట్లు, కన్నపోయిన నాగేశ్వరరావుకు 170 ఓట్లు పడ్డాయి. స్వర్ణకుమారి 58 ఓట్లతో 3వ స్థానంలో నిలిచారు. నిర్వహిస్తానని పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా న్యాయవాదుల సంరక్షించడానికి పాటుపడతానని దేవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గౌరవ
జిల్లా రామడుగు మండలం రైతుల సాగునీటి అవసరాల కోసం వరద కాలువ 102వ కిలోమీటర్ గేటు ఎత్తి నీటిని విడుదల చేశారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చొప్పదండి నియోజకవర్గం పూర్తిగా మెట్ట ప్రాంతము, ప్రతి గుంటకు నీరందించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి మరియు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలను కోరడంతో నీటి విడుదలకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మా రైతులను కడుపులో పెట్టి చూసుకుంటామని, ఒక గుంట కూడా ఎండిపోకుండా కాపాడుకుంటామని, నియోజకవర్గంలో సమృద్ధిగా నీరు అందిస్తామని అన్నారు. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మేడిపల్లి సంజీవన గారి నాయకత్వం వర్ధిల్లాలి మేడిపల్లి సంజీవన గారి నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ గత ప్రభుత్వం ధనదాహంతో ప్రాజెక్టులు ఇష్టారీతిన కట్టి మేడిగడ్డ నిర్మాణం పూర్తిగా కుంగిపోయి నీళ్లన్నీ కిందే కలిసిపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలా నిజానికి కూడా ఎక్కడ కూడా పంటలకు సరిపోయేంత నీళ్లు లేకున్నా గత వారం 10 రోజుల నుంచి ముఖ్యమంత్రి గారిని స్వయంగా కలిసి చొప్పదండి నియోజకవర్గం మెట్ట ప్రాంతం, మాకు ఖచ్చితంగా మా రైతులు ఇబ్బంది పడద్దు, మా రైతులకు కావలసినంత సాగునీరు కావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లగానే మన ఇరిగేషన్ అధికారులతోటి రివ్యూ నిర్వహించి చొప్పదండి నియోజకవర్గంలో ఒక్క గుంట కూడా ఎండిపోయే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు మొన్న సాయంత్రం నీటి విడుదలకు ఆదేశాలు ఇచ్చిండ్రు. వారి ఆదేశాలకు అనుగుణంగా నిన్న మధ్యాహ్నమే నీటిని విడుదల చేసి మా నియోజకవర్గ రైతాంగం పంటలను కాపాడిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ నియోజకవర్గ రైతుల పక్షాన, ఈ నియోజకవర్గ ప్రజల పక్షాన నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన రాత్రికే మా అందరి మండల పార్టీ ప్రెసిడెంట్లకు, మా ప్రజాప్రతినిధులందరికీ సమాచారం ఇచ్చినాం నీళ్లు రేపు మధ్యాహ్నం లోపే విడుదలవుతున్నాయని చెప్పి. ఎందుకంటే దీనికి కొంత 139 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుంది, ఆదివారం సప్లై చేయగలుగుతామని చెప్పి విద్యుత్ అధికారులు చెప్పిండ్రు. ఇది తెలుసుకొని ఇలా కుక్కకు బొక్క దొరికినట్టు నిన్న కొంతమంది బీఆర్ఎస్ నాయకులు, ఆ ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుండు. నేనట బీజేపీలో బయటపడ్డ వర్గపోరు పార్వతీపురం మన్యం బీజేపీ అరకు పార్లమెంటు అభ్యర్థి కొత్తపల్లి గీత పర్యటనలో అంతర్గత విభేదాలు బగ్గుమన్నాయి. మన్యం జిల్లా బీజేపీ కార్యాలయంలో వర్గపోరు బయటపడింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆది నుంచి పార్టీలో ఉన్నవారిని విస్మరించారని మరో వర్గం ఆందోళనకు దిగింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
ఆ విషయం అనేది ఆనంద్ గారు చెప్పారు. ఎవరైతే బాధ్యతలో ఉన్నారో వాళ్ళు మీటింగ్ అటెండ్ అవ్వండి అని చెప్పారు. అయితే ఒకటి జిల్లా అధ్యక్షులు ఈ లోపలికి ఎవరికి రావద్దు అనేది మాత్రం చెప్పలేదు. ఒక విషయం చెప్పలేదు. గట్టిగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన మంత్రి కోణం. ఎన్నికల సమయంలో రైతులు గుర్తొచ్చి ముసలిగా నీరు కారుస్తున్నారంటూ ప్రతిపక్షాలపై విమర్శ. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ గెలిపించుకున్నాం. గౌలిపుర డివిజన్ బీఆర్ఎస్ సీనియర్ పోలోజు సంతోష్ కుమార్ ధీమా. పాతమతి రాజరాజ మహంకాళి టెంపుల్లో ప్రత్యేక పూజలు. మళ్లీ తెరపైకి వచ్చిన ఆగ్రా స్ట్రీట్ పంచాయతీ. కబ్జాదారుడికి ఒత్తాసు పలుకుతున్న పోలీసులు. ప్రాణహాని ఉంది, సీఎంను సంప్రదించమని కోరుతున్న ఆగ్రా స్ట్రీట్ ఓనర్. కాకినాడ ధర్మవరంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు చేదు అనుభవం. దళితవాడలో అడుగు పెట్టదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానిక దళితులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం. నమస్తే.